హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, షాపులు, ఆర్టీసీ బస్సులు కూడా అయితే మనకు మూసివేయబోతున్నారు. అసలు ఈ బంద్ జరగడానికి కారణం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్లో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఎండ తీవ్రతతో ఏసీ రూముల వైపు ప్రజలు పరుగులు తీస్తున్న వేళ ఇల్లు, వాకిట్లు, ఫ్యాన్లు, ఏసీ గదులు ఉన్న మన పరిస్థితులు ఇలా ఉంటే కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు సిద్ధమవడంతో కేవలం మనకు 48 గంటల్లో అనగా రేపు ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మె అనివార్యమని చెప్పేసి తెలుస్తుంది. తమ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు రావాలని ఆర్టీసీ, జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పలుచోట్ల చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగుల డిమాండ్లు స్పష్టత రాలేదు. దీంతో మనకు ప్రకటించిన ముహూర్తం ప్రకారం సమ్మెకు వెళ్తామని చెప్పేసి జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు. సమ్మె వల్ల సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రమత్తమయ్యారు. రేపు ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సమ్మె జరిగితే ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వాహనాలు నడపడము, తాత్కాలిక డ్రైవర్లను నియమించడం వంటి అంశాలు ప్రభుత్వం దృష్టి అయితే సారించింది. మరోవైపు ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఉందని చెప్పేసి చెబుతున్నా ఆచరణలో నిర్ణయాలు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పేసి ఉద్యోగులు అయితే స్పష్టం చేస్తున్నారు. రేపటి మనకు సమావేశం తర్వాత సమ్మెపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏంటంటే కొన్ని షరతులు అయితే ప్రభుత్వం ప్రకటించారు. ఈ షరతులపై, డిమాండ్లపై అయితే ప్రభుత్వం ఎలాంటి స్పష్టత అనేది ఇవ్వడం లేదు. ఈ డిమాండ్లు 48 గంటల్లో ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే మేము సమ్మె అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనకు జేఏసీ సంఘాలు అయితే నేతలు అయితే చెబుతున్నారు. అయితే ఈ సమ్మె స్టార్ట్ అయితే కనుక మనకు ఆర్టీసీ బస్సులు అనేవి ఆల్మోస్ట్ అయితే మనకు ప్రయాణాలకు అయితే మనకు ఇబ్బంది అయితే అవుతుంది. అలాగే మనకు స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, అంటే విద్యా సంస్థలను కూడా మూసివేసే అవకాశం అయితే ఉంది. అలాగే బస్సులు మనకు ప్రయాణాలు కూడా అయితే ప్రజలు కొంచెం స్ట్రగల్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఇచ్చినటువంటి డిమాండ్లపై అయితే మనకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో 48 గంటల వరకు జేఏసీ సంఘాలు అయితే మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ టైం లోపల ప్రభుత్వం వీటికి సంబంధించి డిమాండ్లు అనేది యాక్సెప్ట్ చేస్తే సమ్మె అనేది రద్దు చేస్తారు, లేదంటే కనుక సమ్మె అనేది స్టార్ట్ చేస్తారండి. సో బంద్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.